ఏమైందండి? అశోక్, ఏంటి ప్రాబ్లం? ఏమో తెలియట్లేదు. అమ్మవారి కళ్ళు కావాలా? అక్కడున్నాయి. ఏమైందిరా? ఏంటి ప్రాబ్లం? అశోక్, వాడికి ఏమైందో ఏంటో. వెళ్ళి తీసుకో. సుగుణా, సుగుణా, సుగుణా. ఏంటండి? వచ్చిన పని మర్చిపోయి నిద్రపోతావంటే నిద్రమోహమా? లే. ఏంటి మీ గొడవ? నా ఐశ్వర్య గదిలో ఫ్యాన్ తిప్పేశాం కదా, అది ఫ్యాన్ ఆన్ చేస్తే 10 నిమిషాల్లో నాగేశ్వరి నెత్తి మీద పడి చచ్చుండాలి. ఇంతవరకు చడి చెప్పుడు లేదు. ఒకసారి తన గదిలోకి వెళ్ళి చూడు, ఫ్యాన్ ఆన్ చేసిందో లేదో. అలాగే. ఇదిగో, ఒకవేళ ఫ్యాన్ ఆన్ చేసి ఉండకపోతే సైలెంట్గా స్విచ్చెస్ వచ్చాయి. సరే, వెళ్ళు.
పిన్ని ఏంటి నాగేశ్వరి, ఇంకా నిద్రపోలేదా? లేదు పిన్ని, నిద్ర రావడం లేదు. నువ్వు దేనికొచ్చావు? ఏం లేదు, బాత్రూంకి వెళ్దామని వచ్చాను. మా బాత్రూంలో వాటర్ రావడం లేదు. నిద్రపో నాగేశ్వరి, బాగా లేట్ అయింది. ఓకే పిన్ని, గుడ్ నైట్. గుడ్ నైట్. పిన్ని, ఫ్యాన్ ఆన్ చేసావా? అవునమ్మా. వద్దు, ఆఫ్ చేసే పిన్ని, చలిగా ఉంది. దోమలు ఎక్కువగా ఉన్నాయమ్మా. దుప్పటి కప్పుకుని పడుకో. ఫ్యాను ఆన్లోనే ఉండని. ఏంటి, ఫ్యాన్ తిరుగుతుందా? నేనిప్పుడే ఆన్ చేసి వచ్చాను. అయితే నేను 10 నిమిషాల్లో కోటీశ్వరుని అయిపోతున్నానన్నమాట. సరిగ్గా 10 నిమిషాల్లో దాని చౌక కనబడుతుంది, చూడు. కొంతమందికి పాఠం చెప్పినా అర్థం కాదు, గుణపాఠం చెప్పినా బుద్ధి రాదు. నేను చేయాల్సిందంతా చేసేసాను. ఇక నా చేతుల్లో ఏమీ లేదు. అంతా ఆ నాగేశ్వరిదేవే చూసుకోవాలి. చూసుకో తల్లి. అప్పుడే 3 నిమిషాలు అయిపోయింది. నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పది నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చావు కేక వినపడుతుంది, చూడు. దురాశ దుఃఖానికి చేటని
ఇప్పటికైనా అర్థమైందా? అన్యాయంగా ఒకటి ప్రాణాన్ని బలిగొన్నావు. ఆ పాపపు లెక్క నీ చిట్టాకే చేరుతుంది. మేము ఆశపడ్డది నిజమే స్వామి, కానీ ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. అసలు ఆ కులంలో ఏముందో కూడా మాకు తెలియదు. ఏ నిధి నిక్షేపాలు ఉంటాయి, వాటిని తీసుకెళ్లి జీవితాంతం సంతోషంగా గడపచ్చు అనుకున్నాము. నీది కాని వాటి కోసం వరులు చాచటం ఆశ కాదు, దురాశ. అందుకే ఇప్పుడు పాపాన్ని మూటగట్టుకున్నావు. ఆ పాపం నాది మాత్రం ఎలా అవుతుంది స్వామి? మేము ముగ్గురం ఆశపడ్డాం. అతన్ని కొలంలోకి దిగేలా చేసింది ఎవరు? నువ్వు కాదా? విల్లులోని బాణం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంటే ఆ పాపం విల్లుది కాదు, ఆ బాణం ఎక్కుపెట్టిన వాడిది, నీదే. అసలు ఆ కులంలో ఏముంది స్వామి? నా స్నేహితుని బలి తీసుకుంది ఎవరు? ఇంత జరిగినా నువ్వింకా అదే ఆలోచనలో ఉన్నావన్నమాట. పూజారి! స్వామి, ఇతని వల్ల ఆలయ ప్రాంగణంలో ఓ ప్రాణం పోయింది. సంప్రోక్షణ చేయండి. అలాగే స్వామి. నీ వల్ల అమ్మవారికి ఈరోజు పూజలు లేవు, భక్తులకు దర్శనం లేదు. తెలివిగా నీ స్నేహితుణ్ణి కొలంలోకి దించి నీ ప్రాణాలు కాపాడుకోగలిగానని అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన పాపం నిన్ను వదలదు. గుర్తుపెట్టుకో, గత రాత్రి నీ స్నేహితుడి ప్రాణాన్ని బలి తీసుకున్నావు. సరిగ్గా ఈ రోజు నుంచి 6 నెలలు తిరిగేలోపు నీ ప్రాణాలు పోతాయి. నీ వల్లైతే నీ ప్రాణాలు నువ్వు కాపాడుకో. సరిగ్గా ఈ రోజు నుంచి 6 నెలలు తిరిగేలోపు నీ ప్రాణాలు పోతాయి, నీ ప్రాణాలు పోతాయి, నీ ప్రాణాలు పోతాయి, నీ ప్రాణాలు పోతాయి. అసలు ఎలా జరిగింది? ఏమోనమ్మా, నిద్రపోతున్నాను. సడన్గా ఫ్యాన్ ఊడిపడింది. నా ఆయుష్ గట్టిది కాబట్టి కాళ్ళ మీద పడింది. అదే ఏ తల మీద పడుంటే ఇప్పుడు నా కాలికి కట్టిన కట్టు నా పాడికి కట్టాల్సి వచ్చేది. అవేం మాటలు చిన్నాన్న, అలా మాట్లాడకండి. అసలు మీరు చీమకు కూడా హాని చేయరు. అలాంటిది నిన్నటి నుంచి మీకు దెబ్బ మీద దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? అదేనమ్మా, నాకు అర్థం కావటం లేదు. నానా, ఇప్పుడు మీకు నొప్పులు ఎలా ఉన్నాయి? అసలు కాళ్ళలో ఎముకలున్నాయో పొడైపోయాయేమోనని అనుమానంగా ఉందమ్మా. అయితే ఖచ్చితంగా లోపల ఎముకలకి చాలా బలమైన దెబ్బలు తగులుంటాయి. ఉండండి, మా మెడికల్ క్యాంప్కి ఫోన్ చేసి మా సీనియర్ డాక్టర్తో మాట్లాడతాను. ఆ పని ఏదో త్వరగా చెయ్యమ్మా.
నాకిచ్చిన రుద్రాక్ష కంకణాన్ని నాగేశ్వరి చేతికి కట్టొచ్చాను. ఎట్టి పరిస్థితిలోనూ ఆ కంకణాన్ని తీయకూడదని ప్రమాణం కూడా చేయించుకున్నాను. ఆ కంకణంతో పాటు మీరిచ్చిన మరో కంకణం తెచ్చాను. నాగేశ్వరి దగ్గరున్న రుద్రాక్ష కంకణం ఆమె దగ్గరున్నంత వరకు ఏ దుష్టశక్తి నాగేశ్వరి నీడను కూడా తాకలేదు, ఆమె ప్రాణాలు తీయలేదు. అంతేకాదు, నాగేశ్వరి ఎక్కడెక్కడ సంచరిస్తుందో మనకి కంకణం తెలియజేస్తుంది. కాబట్టి దాదాపుగా నాగేశ్వరికి ప్రాణహాని లేనట్టే లెక్క. ఎందుకైనా మంచిది, నువ్వు కాస్త జాగ్రత్తగానే ఉండు. నాగేశ్వరికి ఏదైనా ప్రమాదం అని హెచ్చరిక వచ్చిన వెంటనే నువ్వు బయలుదేరాల్సి ఉంటుంది. అలాగే స్వామి. నాగు, నీ ఆత్మకి శాంతి చేకూరే రోజు దగ్గరలోనే ఉంది. అందాక ఎదురు చూస్తూ ఉండు. అప్పగించిన బాధ్యతను నెరవేర్చేశాను. మళ్ళీ నా సేవలు అవసరమైతే వస్తాను. నేను సెలవు తీసుకుంటాను స్వామి. అలాగే. Ginlandini landita medini